రసాయన పరిశ్రమలు పరిసర ప్రాంతాల్లో నివసం ఉంటున్న ప్రజలకు ప్రమాదాలు, ఇతర సంక్షోభ సమయాల్లో ఏ విధంగా ప్రవర్తించాలో విస్తృత అవగాహన కల్పించాలని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఆర్డీఓఎస్ మల్లి ఫ్యాక్టరీస్ అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి కాకినాడ డివిజన్ పరిధిలోని 13 ప్రమాదకర పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రసాయనాలు తయారు చేసే పరిశ్రమల చుట్టూ నివాసం ఉంటున్న ప్రజలకు అనుకోని సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో, ఇతర సంక్షోభ సమయాల్లో అనుసరించే విధానాలపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సందర్భాల్లో యాజమాన్యాలు అజాగ్రత్త చర్యల వల్లనే పరిశ్రమలో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పరిశ్రమల ప్రతినిధులు తమ పరిశ్రమల చుట్టూ నివాసం ఉంటున్న ప్రజలతో ఎక్కువ సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. పరిశ్రమల్లో అనుకోని ప్రమాద సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సంక్షోభ సమయాల్లో వ్యవహరించాల్సిన విధానాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం దేశ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానంగా రసాయనాలు వినియోగించే పరిశ్రమల యాజమాన్యాలు తమ పరిశ్రమల పరిసరాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్డీఓ మల్లిబాబు సూచించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏ మురళీకృష్ణ, అగ్నిమాపక శాఖ అధికారి వి సుబ్బారావు, కోరమండల్ ఏఎం గ్రీన్ అమోనియా, రేక్ సిరామిక్, రిలయన్స్, ఓఎన్జీసీ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.